రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన చేసింది. విశ్లేషకులు ముందుగా ఊహించినట్టుగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత చౌక ధరలకు 4G ఫీచర్ ఫోన్ ను విడుదల చేశారు. వాయిస్ కమాండ్ తో కాల్స్, మెసేజ్లు చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని తెలిపారు. కనెక్టివిటీ, అఫోర్డబిలిటీ, డేటా స్పీడ్ ఆధారంగా ఫీచర్ ఫోన్ తయారు చేశామని చెప్పారు. దేశంలో మొత్తం 78 కోట్ల మొబైల్ ఫోన్లు ఉండగా వాటిల్లో 50 కోట్లకు పైగా ఫోన్లు ఫీచర్ ఫోన్లేనని గుర్తు చేసిన ముఖేష్ అంబానీ వారందరినీ డిజిటల్ గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఇందుకోసం భారతీయులందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ మొత్తాన్ని 3 ఏళ్ల తర్వాత పూర్తిగా తిరిగి ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఫీచర్ ఫోన్ యూజర్లు నిమిషం కాల్కు రూపాయి నుండి రూపాయిన్నర వరకు, 1 GB డేటాకు 4000 రూపాయల నుండి 8000 రూపాయల వరకు, SMS కు 1 రూపాయి నుంచి 1.5 చెల్లిస్తున్నారని గుర్తు చేసిన ఆయన ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. వచ్చే 12 నెలల కాలంలో దేశంలోని 99% మందికి జియో సిగ్నల్స్ దగ్గరవుతాయని తాను గర్వంగా చెబుతున్నట్టు ముఖేష్ వెల్లడించారు. 2G కవరేజ్ కన్నా 4G కవరేజ్ అధికంగా ఉండేలా చేయడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. 2G విస్తరణకు 25 సంవత్సరాలు పడితే తాము 3 ఏళ్లలోనే 4Gని దేశవ్యాప్తం చేశామన్నారు. సెప్టెంబర్ నాటికి ఇండియాలో జియో ఆఫీసుల సంఖ్య 10,000కు చేరుతుందని, అన్ని చిన్న పెద్ద పట్టణాలకు విస్తరిస్తామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.